చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న బీసీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. చంద్రాయనగుట్ట బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. మొత్తం 147 మంది విద్యార్థులకు 11 రూమ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో రూమ్ లో 25 మంది ఉంటున్నారు. గత 3 ఏళ్లుగా ఈ బిల్డింగ్ రెంట్ కూడా కట్టడం లేదు. దీంతో రిపేర్లు కూడా చేయడం లేదు. 2018 నుంచి కనీస అవసరాలను కూడా తీర్చలేదంటూ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బీసీ బాయ్స్ హాస్టల్ 2018లో కట్టలేదు. యాక్చువల్గా నిర్మాణం రెంట్కి తీసుకోవడం జరిగింది. 2018లో పిల్లలందరూ ధర్నా చేసి రోడ్డు ముందు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తే బీసీ బాయ్స్ హాస్టల్ రెంట్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే 11 రూమ్లు ఉన్నాయి. 11 రూమ్లలో 147 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఒక్కొక్క రూమ్కి 18 మంది 20 మంది కొంచెం చిన్న రూమ్లలో కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇంకొక వైపు స్టోరీ ఏంటంటే రెంట్కి తీసుకున్న ఓనర్కి 3 ఏళ్ల నుంచి రెంట్ ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి. సో కొంచెం బేసిక్ రిపేర్స్ ఉన్నా ఏమున్నా కూడా ఆయన కూడా పట్టించుకొని చేసేటటువంటి పరిస్థితులు లేడు. కాకపోతే ఓనర్ మంచోడు ఉన్నాడు, పిల్లల్ని హాస్టల్ని కంటిన్యూ కానిస్తున్నాడు. అట్లనే ప్లస్ ఇక్కడ ఉండేటటువంటి కుకింగ్ స్టాఫ్ వాళ్ళు చాలా మంచిగా పిల్లలకు వండి పెడతా ఉన్నారు. ఫుడ్ ఒకటే బాగుంది తప్పితే మిగతా ఏది కూడా హాస్టల్ లాగా లేదు. చదువుకునే వాతావరణం అసలే లేదు. చాలామంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చాలామంది రకరకాల కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నది కూడా లైబ్రరీ, ఒకటే ఒక ర్యాక్ ఉంది, ఎటువంటి వసతి లేదు, ఏమాత్రం ఒక పుస్తకం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటట్టు లేదు. సో ఇది విపరీతమైనటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి హాస్టల్ లాగా ఉంది. సరే, మేము మా సంస్థ నుండి ఎంతో కొంత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే చలికాలంలో కింద పడుకునే పరిస్థితి ఉంది పిల్లలది. కనీసం పరుపు దుప్పటి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని అడుగుతూ ఉన్నాను పత్రికా ముఖంగా, మీరు చంద్రాయనగుట్టలో ఉన్న ఈ బీసీ హాస్టల్కి వచ్చి మీరు రెంట్ కట్టి బెడ్లు ఇస్తే ఓకే, లేదు అంటే ఒక 1 వీక్లో జాగృతి నుండి మేమే బంక్ బెడ్స్ ఇస్తాం, మేమే పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ కానీ ఏది కానీ ఆడుకోవడానికి క్యారమ్స్ కావచ్చు, చెస్ కావచ్చు, కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అవి మేము ప్రొవైడ్ చేస్తాం. కానీ మాలాంటి సంస్థలు చేస్తే కొంతమందికే కొన్ని చోట్లకే చేయగలుగుతాం. ప్రభుత్వం చేస్తే అన్ని చోట్ల అందరి పిల్లలకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు చేయండి, మీరు ముందడుగు వేయండి. ఇక్కడ ఉన్న పిల్లల పరిస్థితి చూస్తే అయితే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన పిల్లలైతే మనం ఇట్లాంటి హాస్టల్లో ఉంచుతామా అనే విషయాన్ని బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకోవాలి. 2018లో హాస్టల్ రెంట్కి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం సామాన్ రాలేదు అని అంటే మరి ఎంత నిర్లక్ష్యం అన్నది అర్థమవుతా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. బీసీ బిడ్డలు, పేద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న బిడ్డలు, వీళ్ళ కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ముందడుగు వేయాలి, దిగి రావాలి. మీరు చేయకపోతే 1 వీక్లో మేము చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.